ఆంధ్రప్రదేశ్లో గత 15-16 నెలల కాలం నుండి జరుగుతున్న కొన్ని పరిణామాలు అండ్ సరే రాజకీయ కక్ష పరంగా జరుగుతున్నవి, అది పొలిటికల్ కోణంలో కాసేపు పక్కన పెడదాం. చివరికి ఉద్యోగుల మీద, అధికారుల మీద, పోలీసుల మీద కూడా దాడికి తెగబడుతూ ఉండడం, ఎక్కడికక్కడ విడిగా మద్యం అందుబాటులో ఉండడం, మద్యం, గంజాయి, అదేమిదేం అది 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 తీసుకున్నారంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో చెప్పక్కర్లా. చివరికి పోలీసుల మీద కూడా దాడి చేసి కొడుతూ ఉన్నారు. నెట్టింట ఒక వీడియో బ్రహ్మాండంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోలో అది చక్కర్లు కొడుతున్న వీడియోకు కొన్ని మీడియాలు కూడా ఎక్కడని చెబుతూ ఉన్నారంటే, కోటిపల్లి బస్టాండ్ సోనో విజన్ వీధిలో అట. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సోనో విజన్ వీధిలో అట. మందు దాగి రోడ్డు మీద ఉంటే ఇక్కడ ఉండకూడదు పోండి అని చెప్పారట పోలీసు. ఇంక అంతే, ఏకంగా కనుక పట్టుకొని కొడుతూ ఉన్నారు పోలీసులు. అసలు నేను షాక్ అయ్యా. ఏంది అసలు ఈ ధైర్యము వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఏ ధైర్యం ఎంత చేస్తారు? పోలీసే పారిపోతున్నాడు మాస్టరు. పోలీసే భయపడుతుండు, పారిపోతుండు. పోలీసే తప్పించుకోబోతుండు, వాడు అడ్డపడుతుండు. కొడుతున్నారు, కలబడిండు పోలీసు మీద. చూడు, లాఠీ వదిలి అంటుండు వాడు. చూడు, పోలీసు మీద కలబడిండు. నేను అందరూ కలిసి కొడతారు నెక్స్ట్. అందరూ కలబడి కొడుతున్నారు. అందరూ ఎట్లా కొడుతున్నారు పోలీసులు చూడండి. అందరు కలబడి పోలీసులు కొడుతున్నారు. దారుణం కొట్టినట్టు లాస్ట్కి. ఇంక ఈ వీడియో వాడు మధ్యలో వాడు కట్ చేసినట్టున్నాడు. ఇంకా పోలీసులకు కూడా రక్షణ లేదా? తాగితే ఇంకా అంతే. మళ్ళీ మన పాలకులు ఏమైనా 2 పెగులైతే తప్ప అని చెప్పి యాడ బుద్ధి పెడతారు. అర్ధరాత్రి వరకు బార్లంట. తెల్లవారుజామున, అర్ధరాత్రి అంటే మళ్ళీ పాలకులకు కోపం వస్తుంది. తెల్లవారుజామున వరకు బార్లంట. ఎక్కడ చూసినా మద్యం, బెల్ట్ షాపులు. పోలీసులకు కూడా ధైర్యంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయలేని పరిస్థితి. వావ్, ఏం మార్పు అయ్యా నిజంగా. ఊహించని మార్పు ఆంధ్రప్రదేశ్లో. సీరియస్లీ తాగి పోలీసులు కొడుతూ ఉన్నది. అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? తాగితే అందరికి రాదు కదా, మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది ఏమో నెక్స్ట్? ఇంకా అవును, ఈ తాగి కొట్టిన వాళ్ళు వైసీపీ వాళ్ళని ప్రచారం చేస్తే అయిపోతుంది. ఇంకేముంది అందులో? నెక్స్ట్ ఈరోజు రేపు జరగబోయేది అదే. ఆల్రెడీ మొదలెట్టింటారు. ఆ తాగిన వాళ్ళంతా వైసీపీ తాగుడుపోతు బ్యాగ్ చూడండి, పోలీసులను కొడుతూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య తీసుకురావాలని చెప్పి అంత ప్లాన్డ్గా చేస్తున్నారు. దీని వెనకల జగన్ ఉన్నాడు అని చూస్తారు. మళ్ళీ ఎంత దారుణం వచ్చేసింది ఆ పరిస్థితి.